7 లక్షల కోట్లు అప్పు చేస్తే 6,000 కోట్ల మిత్తి కట్టుకుంటూ 15వ తారీఖు వాళ్ళు జీతాలు ఇచ్చేది పెన్షనర్స్కు ఎంప్లాయీస్కి మేము 1వ తారీఖే శాలరీస్ ఇస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంకా కూడా చేయవలసిన కార్యక్రమాలను చేయాలని చెప్పి పట్టుదలతోని మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుంటే దీన్ని ఈ విధంగా రాజలింగమూర్తి గారిని హత్య చేయడం క్లియర్ కట్గా ఉన్నది. హరీష్ రావు గారు ఇప్పుడు ఏదో టీవీలో చూసినా నాగాన్ సార్ కృష్ణా నీళ్ళ మీద మాట్లాడుతున్నాడు. ఏమేమో నువ్వేమన్నా మనిషి మానవత్వం ఉందను మానవత్వం ఉన్న మనిషివేనా? నీ ఎక్స్ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ భర్త చంపిండని చెప్పి భార్య భర్తను ముడుతుండే వాడిని వెంటనే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసి లొంగిపోమని చెప్పేది పోయి డైవర్ట్ చేస్తాను. కానీ కృష్ణా వాటర్ ఎవడు కృష్ణా వాటర్ కారణం మా నల్గొండ జిల్లాలో సాగర్లో ఉన్నది. ఆ రోజు నీటి వాటర్ పంచుకున్నప్పుడు ఆంధ్రాకి ఎక్కువ ఒప్పుకున్నది రాసిచ్చింది వీళ్ళు. ఆ నల్గొండని మహబూబ్నగర్ని ఎండబెట్టినందుకే ఆ 2 జిల్లాలో ఒక్కొక్క సీటుకే పరిమితమైంది. మా ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచిండ్రు. మొత్తం ముంచినావు జగన్మోహన్ రెడ్డితో ఆయనతో దోస్తాను చేసుకుంటా ఆయనని ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకొని నాశనం చేసింది నువ్వే. శ్రీశైలం సాగర్ నీళ్ళన్నీ కూడా వాళ్ళకి దోషపెట్టింది నువ్వే. ఇలా దాని గురించి మాట్లాడుతుండు హరీష్ రావు. అంటే ఎటుపోతుంది ఈ తెలంగాణ ఈ టీఆర్ఎస్ నాయకులు?